ఓకే, సో మనం డాన్సులు పాటలు సినిమాలకు సంబంధించి చాలా విషయాలు చూసాం. ఇంతకీ కథల గురించే మాట్లాడుకోలేదు. ఎవరన్నా మంచి సినిమా కథ చెప్తారా? ఎలాంటి కథ? మంచి లవ్ స్టోరీ. ఓకే, ఓపెన్ చేయగానే ఒక ప్లాంటరీ భయ్య, అందులోంచి స్లోగా వెళ్తుంటే ఒక మర్రి చెట్టు, తెల్లగా ఉంది మర్రి చెట్టు, కొంచెం పక్కకి వెళ్తే వేప చెట్టు. బా చేదు భయ్య, వద్దు. కొంచెం పక్కకి వెళ్ళగానే రోజ్ ఫ్లవర్ భయ్య. ఇదే మనకు కావాల్సింది, ఇదే భయ్య. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ ని తీసుకొచ్చి పురుగు భయ్య తిరుగుతుంది. ఇప్పుడు టైటిల్స్ భయ్య, అమెజాన్ కింద సబ్ టైటిల్ శక్తికి తృప్తికి నిర్వచనం. ఒక పిల్లోడు ఇదంతా చూస్తాడు భయ్య. చూసి వాళ్ళ ఇంటికి ఆ రోజ్ ఫ్లవర్ ముక్కని తీసుకెళ్తాడు భయ్య. తీసుకెళ్లి అతని గార్డెన్ లో పక్కన ఉన్న చామంతి పువ్వు పక్కన పెడతాడు భయ్య. చామంతి పువ్వు జస్ట్ ఇట్లా రైట్ లుక్ ఇవ్వగానే పడిపోతాడు భయ్య రోజ్ ఫ్లవర్ కి. అది వాటర్ పోయాక రోజ్ ఫ్లవర్ లవ్ లో పడుతుంది, కానీ చామంతి పడుతుంది భయ్య. రోజ్ ఫ్లవర్ మాత్రం దేకదు భయ్య, ఫుల్ ఈగో, అస్సలు దేకని కూడా దేకదు అనమాట. 3 days లైన్ వేసిన తర్వాత రోజ్ ఫ్లవర్ మెల్లగా చూడంగానే ఇప్పుడు సాంగ్ స్టార్ట్ భయ్య. ఏంటి 2 పూలుకా? అవును భయ్య. చేరుకుంటా మన వాడుకుంటా మన సంతాన్ని తిన్నమో. సాంగ్ కంప్లీట్ అవ్వగానే భయ్య ఒక రోజు గట్టి వర్షం భయ్య నైట్ టైంలో. ఇప్పుడు మధ్యలో విలన్ లెక్క చిక్కుడుకాయ చెట్టు ఎంట్రీ అవుతుంది భయ్య. వర్షంకి పెరుగుతుంది కదా భయ్య. చిక్కుడుకాయ కాదరా, చిక్కుడుకాయ. చిక్కుడుకాయ భయ్య, అది పెరుగుతుంది కదా ఇట్లా స్ట్రేట్ గా. ఇట్లా పెరుగుతుందిరా? ఏ మొక్క ఇట్లా పెరుగుతుంది అంటే చిక్కుడుకాయ అటు ఇటు పెరుగుతుంది అనమాట, స్ట్రేట్ గా వెళ్ళదు. మంట అయిపోయి అది రెండింటిని చుట్టేస్తుంది భయ్య, చామంతి పుట్టిని రోజ్ చెట్టుని. ఆ రోజు నైట్ ఘోరం జరిగిపోతుంది భయ్య ఇద్దరి మధ్యలో. మార్నింగ్ లెగంగానే చామంతి పువ్వు చెప్తుంది భయ్య, మన ఓనర్ కి చెప్దాం, చెప్పి వాళ్ళిద్దరు చేస్తే పెళ్లి చేసుకుందాం, లేకుంటే ఇద్దరం లేచిపోయి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందాం అంటే. ఇప్పుడు మార్నింగ్ ఫిక్స్ అయిపోతే రోజ్ ఫ్లవర్ కూడా ఒప్పుకుంటది మ్యారేజ్ కి. ఒప్పుకోగానే చామంతి పువ్వు ఖుషి ఇట్లా అట్లా కాదు, చామంతి పువ్వు ఖుషిలా రాత్రి రంతా పడుకోదిగా, పొద్దున్న దాకా అట్లానే మెలుకుంటది. రోజ్ ఫ్లవర్ తో రేపు నా పెళ్లి, రోజ్ ఫ్లవర్ తో నా పెళ్లి అని. మార్నింగ్ 5 o'clock కి భయ్య దన్మన్ పిడుగు పడుతుంది చామంతి చెట్టు మీద. రోజ్ చెట్టు మీద పడుతుంది భయ్య. పడంగానే చామంతి చెట్టు కింద వింటరా చామంతి పువ్వు. అరే అట్లా వెళ్ళిపోతే ఎట్లా అన్నా? అంటే దూరం నుంచి వింటే కూడా బాగా బడ్జెట్ మూవీ అన్న. పిల్లలు చూడు భయపడుతున్నారు. ఇప్పుడు అనుకుంటాడు చామంతి చెట్టు, నన్ను దీన్ని కాపాడే దేవుడే లేడా అని ఇట్లా పైకి స్లో మోషన్ ఏడుపు సాంగ్ భయ్య ఇది. ఏడవాలి భయ్య, చూసావాలి భయ్య. కొట్టాలి ఇట్లా. నీ కథ విన్నాక అందరి పరిస్థితి అదేరా, పెద్దగా చేంజ్ ఏం లేదు. నీకేం పాపం చేశాను? క్లైమాక్స్ వచ్చేసింది భయ్య. క్లైమాక్స్ వచ్చేసింది. వెరీ గుడ్. కృష్ణుడు వచ్చి భయ్య రజనీకాంత్ స్టైల్లో ఒక బూమర్ తీసుకొని ఇట్లా కట్టి నోట్లో నమ్ములుతూ ఇట్లా తిప్పి జక్ అంటాడు. చెదురొస్తే ఎవడికైనా బ్యాండ్ బాజా రూపంలో అలనాటి రాయలేరా, కంటి చూపుల్లో కరుణించే సాయమేరా, ఊపిరిలో ఉప్పొంగే ధైర్యమేరా, ఊరి
దైవమేరా ఇలాంటి అండదండే మేము కోరుకుంది మనసారా కోట్లల్లో ఒక్కటేరా కోట్ల మీసాల ఒక్కటి రాజా వెరీ గుడ్. ఒక అద్భుత కళాఖండం చూసాం మనం. అసలు నా భూతో నా భవిష్యత్ ఆ కథ బాగుంది. అసలు మనుషులే లేరు మొత్తం, దానికి మన హీరో చేసేది ఏంటి. వెరీ గుడ్ అన్న, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇట్ సైడ్ నుంచి కూడా ఎవరో చెప్దాం అనుకున్నారు. పాప పీసీసీ రండమ్మా. అంటే ఎలాంటి సబ్జెక్ట్ ఇది? అడ్వెంచరస్. వావ్, కొండలు గుట్లు ఎక్కడం. వెరీ గుడ్. సో ఓపెన్ చేస్తే సునామీ, థండర్ స్టార్మ్స్, అందరూ జనాలు పరిగెడుతున్నారు భయంతో. అప్పుడు ఇలా అడిగేస్తాడు మన హీరో. ఇలా సముద్రాన్ని ఆపేస్తాడు. ఇటు ఎర్త్ క్వేక్, ఇటు సునామీ. ఇలా చేపెట్టి ఇలా ఆపేస్తాడు. అరే మీరు ఆడవాళ్ళ వెండ మర్చిపోయారు, ఇంకోవైపు భూకంపం అంట. ఇటు ఎర్త్ క్వేక్, ఇటు సునామీ. దీన్ని ఇలా కలుపుతాడు, దీన్ని ఇలా ఆపుతాడు. హీరోకి ఎప్పుడో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలని పిచ్చి కోరిక. సో ఆ కోరిక అటు ఇటు ఉపయోగిస్తూ ఉంటాడు. ఇంత సాహసం చేసి సముద్రాన్ని ఆపుతాడు కదా, అయినా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రాదు. నీళ్ళలో కొట్టుకుపోయిందేమో ఆ బుక్. హీరోకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో రాకెట్స్ ని ఆపేస్తాడు, ఏరోప్లేన్స్ ని ఆపేస్తాడు, షిప్స్ ని ఆపేస్తాడు. సో హీరోయి ప్రవర్తన చూసి అమెరికన్ ప్రెసిడెంట్ జర్మన్ ఆర్మీని ఇండియాకి పంపిస్తుంది హీరోని పట్టుకోవడానికి. అమెరికన్ ప్రెసిడెంట్ జర్మన్ ఆర్మీని నన్ను పట్టుకోవడానికి పంపిస్తారు. ఇది తెలిసిన హీరో తొందర వెళ్ళి సముద్ర తీరాన్ని దాక్కుంటాడు. ఇది సముద్ర తీరమా? అప్పుడే హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది సముద్రం అడుగున. ఆవిడ ఏం చేస్తే ఈత కొడుతుందా? సో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ డాడీ సముద్రంలో కొట్టుకైపోతాడు. ఈ సినిమాకి సముద్రం బాగా దగ్గర సంబంధం ఉంది. సో 20 years నుండి హీరోయిన్ వెయిట్ చేస్తుంటుంది, వాళ్ళ డాడీని వెతుకుతూ ఉంటుంది అనమాట సముద్రం లోపల. సో హీరో హీరోయిన్ కలుసుకుంటారు. అప్పుడు ఒక మంచి సాంగ్, చిన్ని 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 ఆశలు నాలో రేగినే. ఇది ఎందుకు వచ్చింది మధ్యలో సాంగ్? సముద్రం లోపల. యా. సో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. సో 10 సంవత్సరాలు 6 పిల్లల్ని కంటారు. తెలుగులో నాకు నచ్చని పదం పెళ్లి. 10 సంవత్సరాలు 6 పిల్లల్ని కంటారు. ఒక నిమిషం. సంబరాలు చేసుకోరసు గాడి చిన్ని నాయనా. ఇప్పుడు జర్మన్ ఆర్మీ హీరోని వెతుకుంటూ వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చారా? గాజీ షిప్ తో అటాక్ చేస్తుంది హీరోని. మన హీరో ప్రదీప్ లాగా చాలా ఇంటెలిజెంట్. ఇలా ఇదంతా ముందే జరుగుతుంది తెలిసి టైటానిక్ షిప్ తయారు చేసుకుంటాడు. సో ఇటు గాజీ టైటానిక్ డిషా పెద్ద వార్. ఆ వార్ 1 year కాదు 2 year కాదు 30 years నడుస్తుంది. ఫైనలీ 30 years తర్వాత హీరో గెలిచేస్తాడు వార్. హీరో వార్ గెలిచేస్తారు. ఇంకా హీరో పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో వచ్చేస్తుంది. సూపర్, వాట్ ఏ స్టోరీ, వండర్ఫుల్, సూపర్, అసలు అద్భుతం, వెరీ గుడ్. అసలు క్లాస్ కూడా రాపకుండా కొట్టండి. సో వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ సూపర్ ఎనర్జెటిక్ గా భలే ఆన్సర్ చేశారు. వింత వింత పాటలు, డాన్సులు, కథలు, అన్ని కబుర్లు చెప్పారు. కాబట్టి మీలోంచి లైట్ గా క్రాక్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్రెస్ అయితే టైటిల్ ఇస్తాం, ఓకేనా? సో ఆ టైటిల్ గెలిచిన వాళ్ళకి వచ్చిన మొక్క ఇంటి దగ్గర కానీ ఎక్కడ కుదిరితే అక్కడ దాన్ని నాటండి, నీళ్లు పోయండి, చెట్లను కాపాడండి, రైట్? సో మీలోంచి ఆ టైటిల్ గెలుచుకుంటున్నది గురుగారు. రండి, కమాన్. इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ అలాగే
సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ కి నీతో పాటు ఇంకో నలుగురికి ఫ్రీ ఎంట్రీ అండ్ 1 డే పాస్. రైట్, కంగ్రాచులేషన్స్. ఆ అబ్బాయికి దూరంగా పెట్టు, మొక్కల మీద సినిమాలు తీసేసేలా ఉన్నాడు ఆయన.